చలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్కీ బాయ్ గేమింగ్. మనం ఈ వీడియోలో డిస్కార్డ్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంట్లో కేటగిరీస్ ఎలా యాడ్ చేయాలి అండ్ దాంట్లో ఛానల్స్ ఎలా యాడ్ చేయాలి, అందులో కొంతమంది మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి అండ్ వాళ్ళ పర్మిషన్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఎటువంటి ఛానల్లో ఏ మెంబర్ మాట్లాడగలడు లేదంటే ఏ మెంబర్ చాట్ చేయగలడు, ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్కి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మచ్చా. అట్లీస్ట్ ఒక 25 లైక్స్ కంప్లీట్ చేయండి, టార్గెట్ ఇది. అండ్ డిస్కార్డ్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఎవరికైతే డిస్కార్డ్ గురించి పూర్తిగా తెలియదు ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, డిస్కార్డ్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకుని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా సర్వర్స్ బ్రో. సో కింద ప్లస్ ఐకాన్ ఉంచండి. ఇది ప్రస్తుతానికి నేను ఉన్నది నా సర్వర్లో. సో నా సర్వర్లో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, నోట్ ఇన్ఫో ఫీల్డ్ అని చెప్పి, టెక్స్ట్ జోన్ అని చెప్పి, అప్లై హీర్ అని చెప్పి, వీసీ జోన్ అని చెప్పి, మ్యూజిక్ జోన్ అని చెప్పి, ఇవి కొన్ని ఉన్నాయి. సో దీంట్లో మనం ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అన్నది పూర్తిగా వీడియో పెట్టవచ్చు, కానీ చాలా లెంత్ అయిపోద్ది. సో ఈరోజు మనం ఒక టెక్స్ట్ ఛానల్ని, ఒక వీసీ ఛానల్ని, వాయిస్ చాట్ ఛానల్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద నొక్కండి. క్రియేట్ మై ఓన్ అని ఉంటుంది, అది దాని మీద నొక్కితే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒక క్లబ్ కమ్యూనిటీకి అయితే పైది, మీ ఫ్రెండ్స్కి అయితే కిందది, మీ ఇష్టం. సో నేను ఒక క్లబ్కే పెడుతున్నా. మీ నేమ్ అండ్ ఇది ఒక ఫోటో ఇచ్చుకోండి, ప్రొఫైల్ పిక్. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని మీరు షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ వస్తారు. ఇక్కడ ఉన్న ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని డిలీట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ కేటగిరీ ఏంటి, ఛానల్ ఏంటి, ఇవి మనం మాట్లాడుకుందాం. సో డిలీట్ కొడుతున్నా, అన్నీ కూడా మొత్తం డిలీట్ చేస్తున్నా. ఓకే, డిలీట్ చేయడానికి లాంగ్ ప్రెస్ చేసే దాని మీద డిలీట్ చేస్తాను. అప్పుడు అంతా ఎంటీ. ఓకే, డన్. కేటగిరీ ఏంటి, మీ దగ్గర కొన్ని ఫోల్డర్స్, ఒక ఫోల్డర్ ఉంది, దాంట్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ గ్రిడ్ ఏదైతే ఉందో, ఈ టూల్స్ అనే గ్రిడ్ ఏదైతే ఉందో ఇది ఒక కేటగిరీ. అందులో ఉన్న ఈ యాప్స్ ఏమైతే ఉన్నాయో అవి ఛానల్స్. ఓకే, సింపుల్గా ఎగ్జాంపుల్ అది. సో నేను ఫస్ట్ ఒక కేటగిరీని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేయడానికి మీ సర్వర్ పక్కన ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది, దాని మీద నొక్కితే ఈ పాపప్ వచ్చుద్ది. ఇక్కడ క్రియేట్ కేటగిరీ అని ఉంటుంది, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఇలా ఓపెన్ అవుద్ది. దానికి ఒక నేమ్ ఇచ్చేయండి. నేమ్ నేను టెక్స్ట్ జోన్ అని చెప్పా కదా, టెక్స్ట్ జోన్ అని పెడుతున్నా. టెక్స్ట్ జోన్ అని ఇచ్చా. అండ్ ప్రైవేట్ కేటగిరీ, ప్రైవేట్ పెట్టారనుకో ఈ కేటగిరీ మీకు కనిపించుద్ది. అండ్ మీరు ఎవరైతే మెంబర్స్ని యాడ్ చేశారో వాళ్ళకి కనిపించుద్ది, లేదు మీరు ఏదైతే రోల్ యాడ్ చేశారో ఆ రోల్ ఉన్న మెంబర్స్కి కనిపించుద్ది. ఓకే, నా పర్టికులర్ మెంబర్స్కి కనిపించుద్ది, కానీ ఎవరికి కనిపించదు. నాకు ఇది అందరికీ కనిపించడం నో ప్రాబ్లం అనుకుంటే ప్రైవేట్లో పెట్టొద్దు. లేదు నాకు నా ఫ్రెండ్స్కి నేను ఎవరైతే పర్మిషన్ ఇచ్చానో వాళ్ళకి మాత్రమే కనిపించాలనుకుంటే ప్రైవేట్లో పెట్టండి. ఓకే, నాకు టెక్స్ట్ జోన్ ఎవరికి కనిపించినా నో ప్రాబ్లం. సో క్రియేట్ కూడా అవుతున్నా, ప్రైవేట్లో ఏం పెట్టలేదు, టెక్స్ట్ జోన్ పెట్టా. ఇప్పుడు ఈ టెక్స్ట్ జోన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తా. ఓకేనా? లాంగ్ ప్రెస్ చేసి క్రియేట్ ఛానల్ అని ఉంది. సో ఛానల్ క్రియేట్ చేస్తాను. ఇది ఒక టెక్స్ట్ ఛానల్. సో దీని పేరు ఎఫ్ఎఫ్ చాట్. ఓకే, కింద ఛానల్ టైప్ టెక్స్ట్ టైపా వాయిస్ టైపా? ప్రస్తుతానికి నాది టెక్స్ట్ టైపే. సో ఇక్కడ కూడా యాజ్ ఇందాక చెప్పా కదా, ప్రైవేట్లో పెడితే ఎవరికి కనిపించదు, ప్రైవేట్లో పెట్టకపోతే అందరికీ కనిపించుద్ది. సో నాకు అందరికీ కనబడాలనుకుంటున్నా, సో ప్రైవేట్లో పెట్టను. క్రియేట్ కొడుతున్నా, క్రియేట్ అయిపోయింది. సో ఈ టెక్స్ట్ జోన్ అనే దాంట్లో ఎఫ్ఎఫ్ చాట్ అనే ఒక టెక్స్ట్ ఏరియా అయితే వచ్చింది. దీంట్లో నేను మెసేజ్ పంపగలను. దీంట్లోనే ఇంకొకటి క్రియేట్ చేస్తాను. ఈ ఎఫ్ఎఫ్ చాట్లో నేను అందరికీ అలా ఇస్తాను. కొత్త మెంబర్ ఏంటి, పాత మెంబర్ ఏంటి, నా ఫ్రెండ్స్ ఏంటి, గిల్డ్ మెంబర్స్ ఏంటి, అందరూ కూడా ఇది యాక్సెస్ చేయొచ్చు. సో నేను ఎటువంటి సెట్టింగ్స్ దీనికి మార్చట్లేదు. మళ్ళీ టెక్స్ట్ జోన్ మీద నొక్కి క్రియేట్ ఛానల్ కొట్టి ఇంకో టెక్స్ట్ అది యాడ్ చేస్తున్నా. ఇది గిల్డ్ది అనమాట,
ఓకే, గిల్డ్ మెంబర్స్. ఇది కూడా ప్రైవేట్లో పెట్టను, అందరికీ కనిపించడం నాకు ప్రాబ్లం లేదు. సో క్రియేట్, కానీ ప్రైవేట్లో పెట్టలేదు, కానీ అంటే ఇది అందరికీ కనిపించుద్ది, కానీ కొంతమందికి మాత్రమే పర్మిషన్స్ ఇస్తా. సో దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి, అప్పుడు ఈ పాపప్ వచ్చుద్ది. ఎడిట్ ఛానల్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఓకేనా, ఛానల్ పర్మిషన్స్ అని ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మీకు ఏ మెంబర్ కావాలి, ఇక్కడ యాడ్ మెంబర్లోకి వెళ్ళి ఈ సర్వర్ వీళ్ళకి అని చెప్పడానికి అనమాట. ఇప్పుడు నిక్కీ బాయ్ నా గిల్డ్ మేటే, సో నిక్కీ బాయ్కి నేను యాడ్ చేస్తున్నా. నిక్కీ బాయ్ ఈ ఛానల్ చూడొచ్చు. నేను ఎస్ పెడతా. మేనేజ్ ఛానల్ ఇవ్వను. మేనేజ్ ఛానల్ అంటే ఏంటి, అలో మెంబర్స్ టు చేంజ్ దిస్ ఛానల్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ టెక్స్ట్ సెట్టింగ్స్, దే కెన్ ఆల్సో డిలీట్ ద ఛానల్. సో ఈ పర్మిషన్ ఎనేబుల్ చేస్తే ఆ మెంబర్ ఎవడైతే ఉన్నాడో నా ఛానల్ డిలీట్ చేసేచ్చంట, టెక్స్ట్ని మార్చేచ్చంట, ఏదన్నా చేసేచ్చంట. సో నాకు ఆ పర్మిషన్స్ వద్దు. మెంబర్స్కి చూసే అవకాశం ఇస్తా అండ్ సెండ్ మెసేజ్ చేసే అవకాశం ఇస్తా. ఇంకా సెండ్ మెసేజ్ థ్రెడ్ కింద చదువుకుని ఉన్నా, ఆల్ మెంబర్స్ టు సెండ్ మెసేజెస్ ఇన్ థ్రెడ్ అండర్ ద ఛానల్. సో ఇలా ఉంటాయి, మీరు దాన్ని చదువుకుని అర్థం చేసుకోండి. సో మెసేజ్ సెండ్ అలో ఇచ్చా, యాడ్ రియాక్షన్స్ అలో ఇస్తున్నా. యాడ్ రియాక్షన్స్ అంటే ఏంటి, అలో మెంబర్స్ టు యాడ్ న్యూ ఇమేజెస్, రియాక్షన్స్ అండ్ మెసేజ్ దిస్ ఛానల్. ఐ మీన్ ఒక మెసేజ్కి రియాక్షన్స్ ఇవ్వచ్చు, ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవ్వకూడదంటే నో. ఓకే, ఇవ్వచ్చు అంటే ఎస్ టిక్ కొట్టు, లేదంటే ఇంటూ కొట్టు, నువ్వు చదువుకో అన్నీ కూడా. ఇంకా మెన్షన్ చేయొచ్చా, మెన్షన్ చేసుకోవచ్చు. మెన్షన్ చేయడం అంటే ఏంటి, నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పా, ఒకసారి వెళ్ళి చూడండి, పైన ఈ కార్డులో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మేనేజ్ మెసేజెస్ అంటే ఏంటి, అలో మెంబర్స్ టు డిలీట్ మెసేజెస్ బై అదర్ మెంబర్స్ ఆర్ పిన్ ఎనీ మెసేజ్. వేరే పెట్టిన వాళ్ళకి డిలీట్ చేయొచ్చా, లేదు చేయకూడదు. సో నేను రాంగ్ కొడితే రాంగ్ కొట్టేసుకోవచ్చు, లేదా రైట్ కొడితే రైట్ కొట్టుకోవచ్చు, మధ్యలో పెడితే ఏం కాదు. ఓకేనా, లేదు చేయకూడదు వాడు అనుకుంటే మీరు రాంగ్ కొట్టేయండి, సరిపోద్ది. మేనేజ్ థ్రెడ్, రీడ్ మెసేజ్ హిస్టరీ చూడొచ్చు. అంటే ఎలా అంటే మనకి హిస్టరీ కనబడుతుంది కదా, ఆ హిస్టరీ చూడొచ్చు. టెక్స్ట్ టు స్పీచ్ నో, వాడు టెక్స్టే చేయాలి, ఏం స్పీక్ ఐ మీన్ వాట్సాప్లో పెట్టినట్టు వాయిస్ మెసేజ్ పెట్టకూడదు. సెండ్ వాయిస్ మెసేజ్ నో, క్రియేట్ పోల్స్ నో. సో చూసుకోండి, మీకు ఇలా ఏదైతే కావాలో ఆ ఆప్షన్ చదువుకొని, ఆప్షన్ గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వండి. అలా పర్మిషన్స్ ఇస్తే ఆ మెంబర్కి పర్టికులర్ పర్మిషన్స్ ఉంటాయి. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలితే ఆ పర్మిషన్స్ మార్చుకోవచ్చు. ఎలా మార్చాలి, మళ్ళీ హ్యాష్ట్యాగ్స్ గిల్డ్ మెంబర్స్ మీద లాంగ్ ప్రెస్, సెట్టింగ్స్ ఐ మీన్ ఎడిట్ ఛానల్ పర్మిషన్స్, ఎవడైతే మెంబర్ మీరు యాడ్ చేస్తారో ఇక్కడ ఉంటాడు, ఆ మెంబర్ పర్మిషన్స్ మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఓకే, ఒక గిల్డ్ మెంబర్కి నేను ఏదైతే ఇవ్వాలో అన్నీ ఇచ్చాను నేను అనుకున్న ప్రకారం. ఓకే, అండ్ ఇంకొక మెయిన్ సెట్టింగ్స్, గిల్డ్ మెంబర్ ఒక్కడే ఈ ఛానల్లో మెసేజ్ చేయాలి, అది నా ఉద్దేశం. సో ఇక్కడ ఛానల్ పర్మిషన్స్ అని ఉన్నాయి కదా, ఇందాక చెప్పడం మర్చిపోయాను, దాని మీద నొక్కండి. మెంబర్ని యాడ్ చేస్తాం, అయిపోయింది. మరి యాడ్ రోల్ ఏంటి, పైన నుంచి కిందకు వద్దాం. యాడ్ రోల్ అంటే ఏంటి, ప్రస్తుతానికి మన దగ్గర ఎటువంటి రోల్స్ లేవు, ఎవ్రీవన్ రోల్ తప్ప. సో రోల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అన్న, చాలా లెంత్ అవుతుంది ఇప్పటికే. సో యాడ్ మెంబర్, నేను ఆల్రెడీ మెంబర్ని యాడ్ చేశాను, మీకు చూపించాను. కింద రోల్స్ అని ఉంది చూసారా, ఎవ్రీవన్ రోల్ డిఫాల్ట్లో ఉంది. సో ఎవ్రీవన్ రోల్లో కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వచ్చు. సో వ్యూ ఛానల్, అందరూ ఈ ఛానల్ని చూడొచ్చు. మేనేజ్ ఛానల్ చేయకూడదు, మేనేజ్ పర్మిషన్స్ ఏం చేయకూడదు, చూడడం మట్టికే, వాళ్ళు ఏమి యాక్సెస్ చేయకూడదు. అంటే మీరు అన్నీ రాంగ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సెండ్ ఏం చేయొద్దు, అసలు ఆడ మెసేజే పంపొద్దు నాకు ఈ ఛానల్లో అనుకుంటే మీరు రాంగులు కొట్టడమే. ఓకేనా, ఇవన్నీ ఆపేయండి. ఇవన్నీ ఆపేసినప్పుడు కొత్త మెంబర్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీవన్ అనే రోలు ప్రతి ఒక్క మెంబర్కి బై డిఫాల్ట్గా ఉంటుందన్న. సో ఇవన్నీ ఆపేసినప్పుడు కింద ఏదైతే గిల్డ్ టెక్స్ట్ అని ఉందో అందులో ప్రతి మెంబరు వచ్చి మెసేజెస్ని చూడడం కానీ యాడ్ చేయడం కానీ ఏం చేయలేడు. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఇంటూ కొట్టేసుకోండి. సో ఇవన్నీ రాంగ్ కొట్టేయండి. నేను ఓన్లీ ఒక పర్మిషన్ ఎనేబుల్ ఇచ్చాను, ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి అని అర్థం, ప్రతి ఒక్కరికి ఒక పర్మిషన్ ఇచ్చాను. వ్యూ ఛానల్, ఈ ఛానల్ కనిపించుద్ది, వాడు ఎవడైతే ఉన్నాడో ప్రతి మెంబర్కి కూడా గిల్డ్ మెంబర్స్ అనే ఛానల్ కనిపించుద్ది, కానీ వాళ్ళు ఇందులో మెసేజ్ చేయలేరు. ఓకే, అర్థమైందా?
పైన ఎఫ్ఎఫ్ చాట్లో నేను ఏం మార్చలేదు, అందరూ మెసేజ్ చేయొచ్చు. కానీ గిల్డ్ మెంబర్స్ దాంట్లో గిల్డ్ మెంబర్ మాత్రమే మెసేజ్ చేయగలడు. నేను అది ఎలా పెట్టా, ఒక మెంబర్ని యాడ్ చేసా, ఎడిట్ ఛానల్లోకి వెళ్ళా, పర్మిషన్స్లోకి వెళ్ళా, ఒక మెంబర్ని యాడ్ చేసా. ఆ మెంబర్కి నేను కొన్ని యాక్సెస్ ఇచ్చా, వ్యూ ఛానల్లో సెండ్ అని చెప్పి ఇచ్చా. అంటే కన్వీబుల్ చేయకుండా ఉండడానికి ఎవ్రీవన్ అనే రోల్లోకి వెళ్ళా, ఓన్లీ వ్యూ ఛానల్ మట్టికి ఇచ్చా. కన్వే అన్నీ డిలే వాళ్ళకి ఇవ్వలేదు, యాక్సెస్ ఇవ్వలేదు, డిక్లైన్ చేసా. ఓకేనా, క్యాన్సిల్ చేసా. ఇలా మీకు నచ్చినట్టు మీ ఛానల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ మీరు ఇవ్వచ్చు, తీయొచ్చు, మార్చవచ్చు, ఏదన్నా చేయొచ్చు అన్న. సో నెక్స్ట్ వీసీ దాన్ని కూడా క్రియేట్ చేద్దాం. సో మళ్ళీ సర్వర్ దగ్గర పక్కన ఉన్న యారో మీద నొక్కుతా, క్రియేట్ కేటగిరీ. ఒక కేటగిరీ అయిపోయింది, ఇది ఇంకో కేటగిరీ, వీసీ జోన్. నా కేటగిరీ పేరు వీసీ జోన్, క్యాపిటల్ లెటర్స్తో మొదలెడతాం, వీసీ జోన్. ఓకే, క్రియేట్ కొడుతున్నా. వీసీ జోన్లో కూడా ఇప్పుడు వీసీ జోన్ అయిపోయింది, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తా, క్రియేట్ ఛానల్ కొడతా. వీసీ జోన్ అంటే ఏంటి, వాయిస్ది. అండ్ దీనికి నేను ఏమిస్తా, ఎఫ్ఎఫ్ లేదంటే జనరల్ కానీ ఎఫ్ఎఫ్ వీసీ మీ ఇష్టం, ఏదన్నా ఇవ్వండి, క్రియేట్ కొట్టండి. ఈ ఎఫ్ఎఫ్ఈసీ అనేది అందరూ యాక్సెస్ చేయొచ్చు, అందరూ మాట్లాడచ్చు, ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు. దీనికి లిమిట్ కొన్ని పర్మిషన్స్ ఇద్దాం. వీసీ జోన్కి లిమిట్ ఇవ్వచ్చు అనమాట. సో లిమిట్ ఎలా ఇవ్వాలి, కింద యూజర్ లిమిట్ అని ఉంది చూడండి. సో యూజర్ లిమిట్ని మీరు పెంచవచ్చు, తగ్గించు. 99 మందికి నేను లిమిట్ ఇస్తున్నా, అంతకు మించి ఇవ్వదలుచుకోలేదు అని సేవ్ కొట్టారనుకో, 99 మెంబర్స్ మాత్రమే జాయిన్ అవ్వగలుగుతారు, కానీ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వరు. దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఉన్న వాటిని ఏదన్నా మార్చొచ్చు. ఇక్కడ లిమిట్ ఉంది, లిమిట్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. అండ్ ఛానల్ పర్మిషన్స్ ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి నేను ఎవరిని యాడ్ చేయట్లేదు. అండ్ ఎవ్రీవన్లో కూడా ఏం మార్చట్లేదు. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఒకటి కొత్తది యాడ్ చేస్తా, కొత్త ఛానల్. సో క్రియేట్ ఛానల్, ఇది గిల్డ్కి మాత్రమే, గిల్డ్ వీసీ. అండ్ ఇది ఒక వాయిస్ ఛానల్, గిల్డ్ వీసీ. ఓకే, వాయిస్ ఛానల్ క్రియేట్. మళ్ళీ యాస్టీస్ ఈ గిల్డ్ వీసీ మీద నొక్కుతా. ఏ మెంబర్స్ అయితే నేను ఇది చేయగలను ఆ మెంబర్స్కి పర్మిషన్స్ ఇస్తా. సో ఎవ్రీవన్లోకి వెళ్ళి ఫస్ట్ పర్మిషన్స్ అన్నీ తీసేస్తా. వ్యూ ఛానల్ కనవి అన్నీ ఆపేసుకోండి అన్న, సింపుల్గా చెప్తున్నా. మీకు చదువుకోండి, మీకు నచ్చిందని ఆపుకోండి. నేనైతే వ్యూ ఛానల్ తప్ప కనవి ఏ పర్మిషన్స్ కన్వీబుల్కి ఇవ్వదలుచుకోలేదు, గిల్డ్ మెంబర్స్కి మాత్రమే వీసీ. సో ముఖ్యంగా స్పీక్ ఆపేయాలి, ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడకూడదు, గిల్డ్ మెంబర్స్ మాత్రమే మాట్లాడాలి. జాయిన్ అనే ఆప్షన్ కూడా వాళ్ళకి రాకూడదు, ఇవన్నీ ఆపేస్తున్నాం. సో మీరు చదువుకోవచ్చు. ప్రైవేటీ స్పీకర్ అంటే ఏంటి, కింద ఉంటుంది. మ్యూట్ మెంబర్స్ అంటే ఏంటి, కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో డిఫైన్ మెంబర్స్ ఇవన్నిటికీ కింద ఒక చిన్న బుల్లి పారాగ్రాఫ్ ఉంటుంది, అది చదివారంటే మీకు అర్థమవుతుంది. సో ఈ పర్మిషన్స్ అన్నీ ఆపేస్తే ఏమవుతుంది, సింపుల్గా ఓకే అన్నీ ఆపేసుకోండి. మంచిగా నాకు చేతుల్లో అవుతున్నాయి, చాలా పర్మిషన్స్ ఉన్నాయి. అలా ఆపేస్తే ఎవ్రీవన్కి ఓన్లీ ఇది చూసారా లాక్ అడిపోయింది ఇక్కడ, ఇది కనిపించుద్ది, ఇలా కనిపించుద్ది. కానీ పర్మిషన్ ఉన్నవాడు మాత్రమే జాయిన్ అవ్వగలడు. ఇప్పుడు నేను పర్మిషన్ ఉంది, నేను ఓనర్ని, సో నాకు అన్ని పర్మిషన్స్ ఉంటే నేను జాయిన్ అయ్యాను. అడిగి పర్మిషన్ లేదా, జాయిన్ అవ్వలేడు. ఇలా ఇప్పుడు నేను ఇందులో ఒక మెంబర్ని యాడ్ చేస్తాను. సో ఇది ఛానల్, మళ్ళీ ఛానల్ పర్మిషన్స్ ఇందాక టెక్స్ట్లో ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ కూడా యాడ్ మెంబర్ నిక్కీ బాయ్ యాడ్ చేస్తున్నా. ఈ పర్మిషన్ చూసుకోండి, చదివి మీకు ఏ పర్మిషన్ కావాలో ఆ పర్మిషన్ ఇవ్వండి. ఏ పర్మిషన్ వద్దు అనుకుంటే ఆ పర్మిషన్ తీసేయండి. ఆడు మాట్లాడొచ్చు, యూత్ ఛానల్ చూడొచ్చు, ఆడు మాట్లాడొచ్చా, స్పీక్ మాట్లాడొచ్చు, యూజ్ సౌండ్ బార్, అలో టు మెంబర్ టు సౌండ్ ఫ్రమ్ యువర్ సర్వర్ అని ఇది చూసుకోండి. ఇంకా లెర్న్ మోర్ అని తెలుసుకోండి, అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీ ఇష్టం. యూజ్ వాయిస్ యాక్ట్, అలో మెంబర్స్ టు స్పీక్ ఇన్ దిస్ వాయిస్ ఛానల్, నేను మాట్లాడడానికి ఇస్తున్నా. క్రియేటివ్ స్పీకర్, అలో మెంబర్ టు బీ మోర్ ఈజీలీ దిస్ వాయిస్ ఛానల్ వెన్ యాక్టివేటెడ్. అంటే ఇదేంటని చెప్తుందంటే, ఒక 10 మంది ఉన్నారు, ఇప్పుడు నేను ఇది ఆన్లో పెట్టాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే తీసుకుంటున్నా, నువ్వు ఒక మెంబర్వి,
నేను నీకు ఇది ఆన్లో పెట్టా, నీతో పాటు ఇంకో 9 మంది ఉన్నారు, నీతో కలిపి 10 మంది ఉన్నారు. దాంట్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నీ మాట అందరికీ వినపడాలి, బాగా వినపడాలి. ఓకే, నీ మాటే అందరికీ వినపడాలి. వాళ్ళు ఎంత గోల్ చేస్తున్నా వాళ్ళ గోల్ వినపడకూడదు, నీ వాయిసే బాగా వినిపించాలి అని నేను అనుకుంటున్నా. అందుకని పర్మిషన్ ఆన్లో పెడతా. ఓకే, లేదు అందరిలాగా ఉండాలంటే నేను నార్మల్గా వదిలేస్తాను. ఓకే, అర్థమైందా? అంటే ఈ ఆప్షన్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే, ఈ ఆప్షన్ ఆన్ అయిన మెంబర్ ఎవడైతే ఉన్నాడో వాడి వాయిస్ యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే వాడు మాట్లాడుతున్నప్పుడు సర్వర్లో కనమేవాళ్ళ వాయిస్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు తగ్గిపోతాయి. కనమేవాళ్ళు మాట్లాడుతున్న వాయిస్ ఏదైతే వాళ్ళు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో వాటి సౌండ్స్ ఆటోమేటిక్గా తగ్గి వీడి సౌండ్ బాగా పెరుగుద్ది. వీడిదే అందరికీ వినపడుతుంది బాగా. వాళ్ళ మాట్లాడే గోళ రచ్చ ఏదైతే ఉంటుందో అది తగ్గుద్ది. సో ఈ పర్మిషన్ ఎవరికి ఇవ్వాలి అంటే మ్యాక్సిమం మోడరేటర్స్కి ఇస్తే మంచిదే నేను అనుకుంటున్నాను. సో మీరు కనవన్నీ చూసుకొని డిఫెన్, మ్యూట్ ఇవన్నీ మోడరేటర్స్కి ఇవ్వడమే. మూవ్ మెంబర్స్ ఇవన్నీ మోడరేటర్లకు ఇవ్వాలి, ఛానల్లో ఉండే మెంబర్స్కి కాదు. అండ్ గిల్డ్ మెంబర్స్కి కూడా ఇవ్వడం అంత మంచిది కాదు. జస్ట్ మీ మోడరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే మంచిది. సో పర్మిషన్స్ అన్నీ చదువుకొని ఇచ్చుకోండి. నేను అర్థమయ్యేలని చెప్పాను అనుకుంటున్నా. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. నేను అన్న ప్రకారం 2 క్రియేట్ చేశాను. ఒకటి వీసీ జోన్ అని, ఒక టెక్స్ట్ జోన్ అని చెప్పి. నార్మల్ది దీంట్లో అందరికీ పర్మిషన్స్ ఉన్నాయి. ఇది గిల్డ్ మెంబర్స్ది, అందరికీ పర్మిషన్స్ లేదు. వీసీది ఇందులో అందరికీ అలో ఉంది. ఇది ఇంకో గిల్డ్ వీసీ, అందరికీ అలో లేదు. పర్మిషన్స్ అంటే ఏంటి, ఎలా ఇవ్వాలి, మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి అన్నీ క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నా. మెంబర్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అండ్ ఎవ్రీవన్ కొన్న పర్మిషన్స్ని ఎలా తీసేయాలి లేదా ఎలా ఇవ్వాలి అన్నీ మీకు అర్థమని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో రోల్స్ గురించి చెప్తా. ఓకేనా? రోల్స్ చాలా బాగుంటుంది, చాలా మన పనిని ఈజీ చేస్తుంది. సో ఈ వీడియోలో అంతే అయింది కాబట్టి ఇంతకు మించి చెప్పట్లేదు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఈ వీడియో అందరికీ కాదు, ఎవరైతే ఛానల్ మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. ఓకే అన్న, లెంతీ అయిపోయింది. ఇప్పుడు దాకా ఎవరైతే చూస్తున్నారో అందరికీ థ్యాంక్స్. అండ్ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, టాటా.